రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి. బిజినపల్లి సహకార సంఘంలో యూరియా పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా ఎరువులను సకాలంలో పారదర్శకంగా, సమర్థవంతంగా పంపిణీ చేయాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగే ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయకమైన కూరగాయల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం బిజినపల్లి మండల కేంద్రంలోని మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ రైతులకు యూరియా పంపిణీ జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పొందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సహకార శాఖ అధికారులతో కలెక్టర్ మండలంలో ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వలు, రైతుల డిమాండ్, పంపిణీ ప్రక్రియ, పంటల సాగు విస్తీర్ణం, వర్షపాతం పరిస్థితులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్కు వివరాలు అందిస్తూ, బిజినపల్లి మండలంలో ప్రస్తుతం మొత్తం 244 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 62 టన్నుల యూరియా నిల్వ ఉందని, రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న అవసరాలకు అనుగుణంగా బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ జరుగుతోందని, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అదనపు నిల్వలు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వ్యవసాయ పరిస్థితులను వివరిస్తూ, ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 12,345 ఎకరాల్లో పత్తి పంటల సాగు జరిగిందని, ఇప్పటి వరకు 31 ఎకరాల్లో వరి, 45 ఎకరాల్లో మొక్కజొన్న, 79 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు ప్రారంభమైనట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసిన వెంటనే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. యూరియా బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి బస్తా అర్హులైన రైతులకే అందేలా చూడాలని సూచించారు. ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతుల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, అలాగే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న లాభదాయకమైన కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని, పంటల ప్రణాళిక, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ మునీరుద్దీన్, నాగర్ కర్నూలు డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి పూర్ణచంద్రరావు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ బాగా జిఎస్టీ ఉంటేనే అవైలబుల్ ఉంటుంది. ఎక్కువ రేట్ తక్కువ వాడి దాన్ని ఎక్కువ రేట్ పెట్టి ఆఫీసులో పెట్టాం. ఇంకా ఎక్కువ వాటి నేను రైతు సార్ ఇంతకుముందు గతంలో ఆగస్ట్ అయితే చేసి ఇంకోటి కూడా రైతు పెరిగిన దాన్ని అవైలబుల్ పెట్టాం సార్. వరేసి కొద్దిగా కాటన్ మొత్తం దీని అంటే మనం నార్మల్గా చేస్తాం సార్. బోర్ పోయినట్టు మనకు అంటే నచ్చదు అట్లా బీపీ చేస్తాం కింద యూరియా స్టడీ వస్తుందని బుకింగ్ పీరియడ్ బట్టి తీసుకుపోతాడు. చిన్న రైతులు ఉంటే అప్పటికప్పుడు తీసుకున్నాం. బుకింగ్ చేసి ఎన్ని అవర్స్ లిఫ్ట్ చేయాలి? 48 hours. రీబుకింగ్కి చాలు, అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ రైతు చాలు. ఇప్పుడు వర్షం పడాలి సార్. వర్షాలు ఏం లేదు. మనకలు ఏమంటే పత్తి జరుగుతుంది. ఇప్పటికి 4 రోజులు కావచ్చు, గింతే ఉంది. మనకు అంటే మనకి ఇదేంటి, మనకు రోహిన్ కార్డులు వేస్తారు. పంట దిగుబడి బాగా వస్తుందని చెప్పి అదే రోజు సార్. ఇప్పటివరకు విత్తనాలు నాటిరు కానీ వర్షం అనేది పెరుగుతలేదు.
ఇప్పుడు మొక్కజొన్న వేసుకుంటే లేదు, జొన్నలు ఏం లేదు, పంటలు అనేది లేదు. వర్షం పడుతుందని ఆకాశం చూసుకుంటూ కూర్చున్నారు రైతులు. వర్షం పడితే అందరికీ కొద్దిగా వర్షం పడితే ఎన్ని డేస్ డిమాండ్ పడుతుంది? నువ్వు కనీసం 3-4 రోజులు పికప్ అవుతారు సార్. దానికి ఇప్పుడు మనకి అంటే ఇవి కాంప్లెక్స్ ఎరువులు వస్తాయి మనకి 20 మనకు కంపెనీ చేంజ్ యూరియా అంటే ఇప్పుడు యూరియా మనకు కంపెనీ చేంజ్ అయినప్పుడు ప్రీవియస్ చేంజ్ చేస్తాం.